హలో నమస్కారం అండి. నేను మీ అరుణ. ఈరోజు మనము కాకరకాయ వెల్లుల్లి కారము చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ, కారము, సాల్ట్, 3 ఎల్లిగడ్డలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, పసుపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెము ఎక్కువనే పడుతుంది. నేను ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడయ్యేలోపు నేను ముందే పసుపు, ఉప్పు వేసి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టానండి కలిపి. దాన్ని ఇప్పుడు ఈ విధంగా పిండుకోవాలి. ఈ వాటర్ అంతా తీసేస్తే చేదు అనేది తగ్గిపోతుంది. ఇందులో గింజలు కూడా లేకుండా తీసి పెట్టాను నేను ముందే కట్ చేసి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో కాకరకాయలను వేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనము మిక్సీ జార్లో కారం రెడీ చేసుకుందాము. ఎల్లిపాయ కారము. మిక్సీ జార్లో ఎల్లిపాయలు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ కాకరకాయ కారము మనకు జ్వరం వచ్చినప్పుడు ఇలా చేసుకొని తింటే నోటి వికారం అనేది పోతుంది, మంచిగా తినాలనిపిస్తుంది. 1½ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై అయిందా లేదా చూసుకోవాలి. ఇంకా కొంచెము ఫ్రై అవ్వాలి. ఇందులో గింజలు అన్నీ ఏం లేకుండా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా అదే విధంగా చేసుకోండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడకూడదండి, అట్లాని పచ్చిగా కూడా ఉండకూడదు. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనము మిక్సీ జార్లో పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం వేయడం వల్ల కాకరకాయ చేదు అనేది మనకు తెలియకుండా పోతుంది. ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి. చేదు అనేది తెలియకుండా ఉంటుంది. అంత బాగుంటుంది ఈ కాకరకాయ వెల్లుల్లి కారము. ఈ వెల్లుల్లి కారము మొత్తము మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ముక్కలకు మంచిగా పడుతుంది. ఇది షుగర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ ఎవరైనా తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అంతేనండి, కాకరకాయ వెల్లుల్లి కారము రెడీ. ఈ కాకరకాయ వెల్లుల్లి కారము మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన వెల్లుల్లి కారం కాకరకాయతో ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి మీరు కూడా తెలియచేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.